కలియుగంలో ఉండేటటువంటి వ్యక్తుల ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ వేదాన్నంతటినీ కూడా పరిపూర్ణంగా చదవలేరు కాబట్టి వేదాన్ని 4గా విభాగం చేసి నలుగురు శిష్యులు పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని అన్న నలుగురికి 4 వేదములను అందించి పరంపరాగతంగా వేదము అట్లాగే ప్రమాణంగా నిలబడేటట్టు, తద్వారా ధర్మాన్ని అందరూ తెలుసుకుని అనుష్ఠించడానికి అవకాశం కల్పించి శాశ్వత దీపంగా వెలుగొందుతున్నవాడు వ్యాస భగవానుడు. అట్లాగే ఎప్పుడెప్పుడు ధర్మ సంక్లిష్టత ఏర్పడుతుందో, ఎప్పుడెప్పుడు లోకానికి ధర్మాన్ని నిరూపణం చేసి ప్రజలకు అవసరమైన విషయాలు ప్రబోధం చెయ్యాలో అప్పుడప్పుడు భగవంతుడే అవతారంగా భూమి మీదకు వస్తూ ఉంటాడు. అట్లా వచ్చినటువంటి అవతారం మహానుభావుడు శంకరాచార్యుల వారి తర్వాత యావత్ భారతదేశాన్ని కూడా పాదచారి అయి పర్యటించి ఎన్ని వేల సభలో నిర్వహించి ధర్మాన్ని అదే పనిగా ప్రచారం చేసి శ్రీశంకరార్య పరిపాలిత కామకోటి ప్రఖ్యాతపీఠమధిరుహ్య చ బాల్యయేవ ధర్మాణి రక్షసి సదాచరణ ప్రచారై శ్రీచంద్రశేఖర గురో భగవన్నమస్తే అంటారు.